తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెడతామని చెప్పారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభం కాబోతున్నాయి. ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేశామని, అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థపై మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడక ముందు దాదాపు 2,45,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండేవని, వారికి ఇష్టం వచ్చినట్టుగా అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారని, తను మంత్రి అయ్యాక రద్దు చేసే ప్రతి అప్లికేషన్ కు భూ యజమానికి దానికి కారణం తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని, రైతులకు మంచి జరిగే ప్రతి సూచన స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేశామని, అందరికీ అర్థమయ్యేలా మార్పులు చేశామని వివరించారు. ధరణి నిర్వహణను ఈ నెల 1 నుంచి ఎన్ఐసి మార్చామని తెలిపారు మంత్రి. 2020 ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 తయారు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపబరిచి, ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పొంగులేటి వివరించారు. గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని, కానీ రెవెన్యూ గ్రామాలకు ఓ అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో మొదలై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదికన రాబోయే 1 లేదా 2 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఆ ఇళ్లను అర్హులైన పేదవారికే ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి. సంక్రాంతిలోపే ఇవన్నీ కంప్లీట్ చేసిస్తామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 400 చదరపడుగులుండే విధంగా, అంతకంటే ఎక్కువ ఉన్న వారికైనా సరే నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణం వారి ఆర్థిక స్తోమత ప్రకారం కట్టుకోవచ్చని తెలిపారు.